వెల్కమ్ టు ఓల్గా న్యూస్. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశంలోని చాలా మంది సంబరాలు చేసుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు అయితే చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లో ఈ దాడులకు పాల్పడింది. అర్ధరాత్రి కొన్ని నిమిషాల పాటు అంటే దాదాపు 23 నిమిషాల పాటు పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. పాకిస్తాన్ శత్రు సైన్యం కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేటట్లు భారతదేశం వైమానిక దాడులు అయితే ప్రయత్నించింది. అయితే ఈ ఆపరేషన్ కు సింధూర్ పాక్ చుక్కలు చూపించిన ఈ మిసైల్ ఏంటో చూద్దామా. ముఖ్యంగా హ్యామర్ ప్రిసిషన్ బాంబ్. ఇది హ్యామర్ ప్రిసిషన్ బాంబ్ అనమాట. ఈ హ్యామర్ ప్రిసిషన్ బాంబును దాడి చేసి అంటే ఈ దాడిలో ఈ హ్యామర్ ప్రిసిషన్ బాంబును వాడారు. అయితే ఈ బాంబు సామర్థ్యం ఏంటంటే ఈ బాంబు 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం గాల్లోనే కాకుండా భూమి మీద కూడా ఈ బాంబు వెళ్తుంది. కఠినమైన నిర్మాణాలను కూడా ఇది సర్వనాశనం చేస్తుంది. పరిగెడుతున్న వారిని కూడా టార్గెట్ చేసి మరి అటాక్ చేయొచ్చు ఈ బాంబు తోటి. రఫేల్ యుద్ధ విమానాల ద్వారా ఈ బాంబును ప్రయోగించినట్లు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకో బాంబు వచ్చేసి స్కల్ప్ క్రూయిజ్ మిసైల్. మరి దీని సామర్థ్యం ఏంటంటే ఈ మిసైల్ ఎక్కువ దూరం వెళ్తుంది. అంటే ఎంత దూరం ఉన్నా ఇది దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అలాగే దీన్ని ఎలాంటి రాడర్లు గుర్తించలేవు, ఎందుకంటే దీని స్పీడ్ కూడా చాలా వేగంగా వెళ్తుంది. కాబట్టి ఎలాంటి రాడర్లు దీన్ని స్పీడ్ను గుర్తించలేవు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ వీటిని గుర్తించలేకపోయింది. ఇది దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి దీన్ని గుర్తించడం అయితే చాలా కష్టతరమైంది. ఈ రెండే కాకుండా తర్వాత నెక్స్ట్ వచ్చినది వచ్చేసి లూయిటరింగ్. ఈ రెండు మాత్రమే కాకుండా నెక్స్ట్ వచ్చేసి లూయిటరింగ్ మ్యూనిషన్స్. అంటే ఇది ఒక డ్రోన్ లాంటి వ్యవస్థ అనమాట. దీన్ని కామికేజ్ డ్రోన్లు అని పిలుస్తారు. ఇవి సరిగ్గా లక్ష్యాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తాయి. ఈ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ అంటే పిఓకే ఆక్రమిత ప్రాంతంలో ఆ బార్డర్లో ముఖ్యంగా ఈ ఆయుధాలను ఉపయోగించి బహవల్పూర్, మురుద్గే, ముజఫరాబాద్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు. అయితే ఈ శిబిరాలపై దాడి చేసిన తర్వాత దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లయితే లెక్కలున్నాయి. కానీ అధికారికంగా పాకిస్తాన్ మీడియా మాత్రం అంటే పాకిస్తాన్ అధికారులు కానీ అక్కడ మీడియా కానీ అయితే ఈ లెక్కలను చెప్పట్లేదు. అయితే ఇందులో ఉగ్రవాదానికి సంబంధించిన అంటే లష్కరే తోయిబా హైకమాండర్ అయిన సయ్యద్ ఇల్లును కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. వారి కుటుంబానికి సంబంధించి 10 మంది కూడా మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. అందులో ఎవరైతే లష్కరే తోయిబా చీఫ్ ఉన్నారో ఆయన ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ అతడు గాంక ఈ మన దాడిలో ఆపరేషన్ సింధూర్ దాడిలో అతను గాంక హతమై ఉంటే ఖచ్చితంగా ఇది ఉగ్రవాదానికి అయితే ఒక పెద్ద ఉగ్రవాదం నశించడానికి ఇది ఒక తొలిమెట్టు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎలాగో భారతదేశం అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. మరి ఇదే సందర్భంగా ఉగ్రవాదాన్ని మొత్తాన్ని అంతం చేసే దిశగా అడుగులేస్తుందా, అలాగే పిఓకేని భారతదేశం మొత్తం ఆక్రమించుకుంటుందా, ఇక భారతదేశంలో కలుపుకుంటుందా అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.